you so much for inviting us and thank you so much మీరందరూ వచ్చినందుకు. ఫస్ట్లీ ఫిలిం రాయడం వరకు ఓకే, బట్ రాసిన దాన్ని మనం బయటకి తీసుకురావాలి అంటే ఆ కథని నమ్మే వాళ్ళు కూడా కావాలి. అండ్ రాకేష్ సార్, నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దీన్ని మీరు నమ్మి అందరి ముందుకి తీసుకొచ్చినందుకు. అండ్ నాకు వ్యాస్ సార్ అంటే సుమంత్ గారే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ రైటింగ్స్ ఎంత బాగున్నాయని అప్రిషియేషన్ వస్తుందో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ యూ లివ్ ద క్యారెక్టర్. అండ్ కాజల్, యాజ్ ఆల్వేస్ యు ఆర్ ప్రెటీ and professional too. Thank you so much for being Baghi. And Viharsh, like set lo already chappa, you are the Ram ante. And Batta character Rakesh garu, meeru chaala baga chesaru. Mundu mundu meeku inga manchi projects raavali. And Akhil Maneshwar garu, you are the real irritating character andi rasetappudu and chusaka kuda. Advisage garu, thank you so much ikkadiki vachinanduku for gracing the stage. Yeah. Andariki namaskaram. Good evening to one and all. Firstly, Adise sir, welcome to you. Thank you for gracing this occasion. And definitely this is my moment. This is my first success meet. I've done a bit of movies definitely, but this is my moment. I thank God. I thank my parents for believing in me. And definitely అనగనగాలో ఒక ఎమోషన్ అనేది ఉంది. అది నాకు అర్థమైందంటే డెఫినెట్లీ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. ఐ లవ్ మై డాడ్, ఐ లవ్ మై మామ్ so much. My family, I just love you. And next, definitely, it's so honored to work with you, Suman sir. You're a therapist, I guess. Meeru set lo unde oka aura anedi build ayyedi. I told you I'm a fan of your voice more than you. So మీరు అలా మాట్లాడుతూ ఉండండి అండ్ సినిమాలు చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎక్కువగా సినిమాలు చేయండి. ప్రాబబ్లీ యూనివర్స్ వాంట్స్ యూ టు డూ మోర్ గుడ్ మూవీస్, అందుకే గుడ్ మూవీస్ మీకు వస్తాయి. అండ్ కాజల్, యూ ఆర్ సో బ్యూటిఫుల్ యాజ్ Baghi. We just love you. Sunny sir, thank you for choosing me as the English teacher, whatever it is. There was so much of love pouring in. I've done very small role definitely, but andarki chaala nachindi, especially because of Akhil anukunta. You were so irritating, but yeah, you really was so versatile, Akhil garu. And what about Rakesh garu and Nitin garu, thank you so much for making such good scripts come to life. I think I definitely miss the guys. Viharsh, you are an autumn bomb definitely. You have a very long way to go. Congratulations to one and all. Thank you so much for the opportunity. Thank you Andi. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా వాళ్ళకి, యూట్యూబ్ వాళ్ళకి, అలాగే మీడియా ఛానల్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ నాకు వీరాంజనేయుల తర్వాత ఈటీవీలో మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చిన నితిన్, ఈటీవీ టీం అందరికీ, అలాగే నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చిన రాకేష్, థ్యాంక్ యూ సో మచ్. రుద్ర గారు, ఈ సినిమా కథ చదివానండి. ఫస్ట్ టైం కథ చదివినప్పుడు ఏడ్చాను. సినిమాలో చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ అందరికీ తెలిసి ఏడ్చాను. సినిమా రిజల్ట్ వచ్చినప్పుడు కరెక్ట్గా అదే రోజు నాకు సర్జరీ జరిగింది. ఆ పెయిన్లో నాకు మొత్తం రిలీఫ్ అంతా ఏంటి అంటే కాల్స్, మెసేజ్, అందరికీ ఒకే క్వశ్చన్ ఏంటంటే నన్ను ఏడిపించే రైట్ నీకు ఎవరిచ్చారు, మమ్మల్ని ఏడిపించే రైట్ మీకు ఎవరిచ్చారు. ఈ క్వశ్చన్ చాలా హార్ట్ చేసింది. చాలా చాలా హ్యాపీగా ఉందండి. సుమంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. షూట్లో ఉన్నంతసేపు మీ దగ్గర నేను చాలా పాజిటివిటీ నేర్చుకున్నాను. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఉండడానికి. అండ్ కాజల్ సూపర్ మా, చాలా బాగా చేశారు. విహర్ష్, నాకు మ్యాక్సిమం సీన్ అయితే సుమంత్ సార్తో అండ్ విహర్ష్తో ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కాజల్ చాలా బాగా చేశాము. అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ చాలా బాగా చేశారు. అండ్ సన్నీ చెప్తాం అనుకున్నా. ఇప్పుడు సన్నీతో నేను చెప్పానండి ఫస్ట్ స్టోరీ అయినప్పుడు ఎందుకు హ్యాపీగా కొత్తగా వచ్చో లవ్ స్టోరీ రాసుకుని ఉంటాడులే అనుకున్నాను సార్. 80% స్క్రిప్ట్ చదివిన తర్వాత రాకేష్ ఒకసారి చూద్దాం బ్రో అంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఒకే ఎక్స్ప్రెషన్తో సన్నీ ఒక 5 minutes ఆగు సన్నీ, నేను ఒక 5 minutes ఆ ఎక్స్ప్రెషన్తో 20% స్క్రిప్ట్ చదివాను సార్. ఆ రోజు నేను ఎంత ఏడ్చానో, ఎంత ఎమోషనల్ అయ్యానో సినిమా చూసినప్పుడు అందరూ అలా మాట్లాడుతుంటే సీరియస్లీ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ శేషన్న, సారీ శేషు గారు అలవాటు సార్. నాకు మీ వాళ్ళు చాలా ఇష్టం, ముఖ్యంగా నాకు కూడా చాలా ఫిల్మ్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండస్ట్రీ పంపిస్తాడు అన్నప్పుడు మా నాన్న ఒక్కడే నన్ను పంపించాడు. సో మా నాన్న మా అమ్మకి చాలా థ్యాంక్స్.
ఫ్రెండ్స్ అంటే ఎప్పుడులో ఉన్న ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సార్, రాకేష్ సార్, ఫర్ ద ఆపర్చునిటీ. సో ఆఫ్టర్ దట్ రోల్ చాలా మంది నేను చెప్పాల్సి వచ్చింది అది నేనే అని. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ యాజ్ అన్ యాక్టర్. ఏంటంటే నేనే మర్చిపోయే రోల్ చూడడం. థ్యాంక్ యూ సనీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆడిషన్ దగ్గర నుంచి ఈరోజు వరకు ద హోల్ టీమ్ ఆఫ్ అనగనగా థ్యాంక్ యూ సో మచ్. సుమన్ సార్, thank you sir, it was a pleasure. Suman sir on set, the most peaceful actor, but the aura is so vibrant. Thank you sir. It's really a dream come true. Thank you sir. And Rakesh garu, thank you sir. Thanks for believing that I could lift this character. Nitin garu, ETV win, thank you so much. ఈ స్పీచ్ నేను ఇది నా ఫస్ట్ స్పీచ్ కాదు అంటే అవద్దు, ఎందుకంటే 365 సార్లు నేను చిన్నప్పటి నుంచి బాత్రూంలో షాంపూ బాటిల్ పట్టుకును, లేకపోతే స్కూల్ కారిడోర్లో ఎవరికో చెప్తూ ఒకరోజు ఇది చేస్తారా ఏదో రోజు ఇలా స్పీచ్ చెప్తాను. ఫైనల్లీ ఒకటే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ఎ గ్రేట్ స్టార్ట్. ఎవ్రీ థర్డ్ రీల్ ఇన్స్టాగ్రామ్, ఎవ్రీ థర్డ్ రీల్ అనగనగా అండ్ అనగనగా ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్. చాలా మందికి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ డెబ్యూ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్ అంటాకి సనీ సార్ ఇంకా వాళ్ళ టీమే, ఎందుకంటే స్టార్టెడ్ వెరీ స్మాల్, నౌ దే ఆర్ రియలీ హ్యూజ్ అండ్ నెక్స్ట్ దే విల్ రాకెట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మంచి కంటెంట్ ఇస్తే మేము ఇప్పుడు ఉంటామని ముందు ఉంటారు. సో మా ఈ చిన్న సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేశారు. సో చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ ఐడియా స్టార్ట్ చేసినప్పటి నుంచి యూఆర్ ఎక్సైటెడ్, బట్ ఇంత హ్యూజ్ సక్సెస్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మాకు టీమ్కి ఆ ప్లాట్ఫామ్గా రెస్పెక్ట్ ఇస్తుంది అనుకున్నాం, బట్ ఎంత పెద్ద రెస్పెక్ట్ ఇస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. థ్యాంక్ యూ సాయి బ్రో, మా బిజినెస్ హెడ్, ఈటీవీ విన్ హెడ్, అండ్ మా కాంటెంట్ హెడ్ నితిన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ అన్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ సన్నీది నాది 2017 నుంచి ప్రయాణం ఉంది. సో సచ్ ఎ టాలెంటెడ్ పర్సన్ అండి. తన టాలెంట్ ఫస్ట్ రైటింగ్స్లో నేను నోటీస్ చేశాను. అంటే రైతుల్ని కంపేర్ చేస్తే ఒక డైలాగ్ రాశారు స్టార్టింగ్లో, అప్పుడు స్పార్క్ అయింది మనోడు అదరగొడతాడని. సో థ్యాంక్ యూ సన్నీ. అండ్ టెక్నికల్ టీమ్ పవన్, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్, సో పేర్లు మిస్ అయిపోయింటే సారీ, బట్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ యువర్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సుమంత్ గారు, థ్యాంక్ యూ అండి. కాజల్, యూ డన్ అ గ్రేట్ జాబ్. విహర్ష్ అదరగొట్టే అసలు థ్యాంక్ యూ అండి. తెలుగు సాహిత్యం అండ్ వీ స్టార్టెడ్ పబ్లిషింగ్ హౌస్. అండ్ ఆ టైంలో నితిన్ నా దగ్గరకు ఒకరోజు వచ్చి ఇలా ఒక సినిమా చేస్తున్నాము, వీ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ మేకింగ్ ద స్క్రిప్ట్ బెటర్ అన్నారు. సో నేను సన్నీ ఆల్మోస్ట్ కొట్టుకునే అంత పరిస్థితికి వెళ్ళాము ఈ స్క్రిప్ట్ డిస్కస్ చేస్తూ. And finally it has turned out very good. The subject matter of the film is really very close to my heart. And education, because I started my career as a professor at Ramanayudi Film School, and stories because of the publishing house. And ఇవన్నిటిని బ్లెండ్ చేస్తూ ఇలాంటి ఒక మంచి సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. యూ కెన్ యాక్చువల్లీ సీ, అంటే ఒక మంచి సినిమా ఒక మంచి సబ్జెక్ట్తో వచ్చినప్పుడు అది ఎంత మార్పు కలిగిస్తుంది అనేది. ఇందాక ఈ ముగ్గురు పిల్లలు వాళ్ళు సినిమాలో యాక్ట్ చేసిన దానికి అందరికీ ఉంటుంది ఆనందం, చిన్నపిల్లలు సినిమాలో యాక్ట్ చేస్తే. కానీ వాళ్ళు ముగ్గురు కూడా ఏం మాట్లాడారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అనే ఆ విషయం వాళ్ళకి ఎంత బాగా బోధపడింది ఈ సినిమా ద్వారా. సో ఐ థింక్ ఇట్ హెస్ అచీవ్ వాట్ ఈ సినిమా ఏం చేయాలనుకున్నది. దట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. సో థ్యాంక్ యూ నితిన్, సన్నీ, తన్మయ్ అండ్ సాయి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. గీతా భగత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ లక్కీ మాస్కెట్ అండి. థ్యాంక్ యూ. 5 నిమిషాలు మాత్రమే అండి. ముందుగా ఓటీటీలో కేవలం భూత చిత్రాలు మాత్రమే ఆడతాయి అనే ఒక అబద్ధాన్ని మరోసారి పటాపంచలు చేసిన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఎమోషనల్ డే. ఎంత ఎమోషనల్ అంటే కర్షిఫ్ మర్చిపోయిన భయంతో కంట్రోల్ కవర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఎందుకంటే ఇవాళ సినిమా గెలిచిందండి. ముందుగా ఇద్దరికి సారీ చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, చాలాసార్లు మీడియాను అంటూ ఉంటారు వీళ్ళు సపోర్ట్ చేయరు, పెద్ద సినిమాలకే సపోర్ట్ చేస్తారు, వీళ్ళకు బయాస్డ్ ఉంటారు ఇదంతా అని చెప్పి. ఇలాంటి అపోహల్ని పాపం వాళ్ళు మోస్తూ 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 ఇలాంటి మంచి సినిమా వచ్చినప్పుడు మాత్రం మేము ఉన్నామని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ సారీ, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అందరికీ థ్యాంక్ యూ. సెకండ్ థింగ్, మొదటిసారి తెలియని వాళ్ళందరూ ఫోన్ చేసి మేము కుళ్ళి ఏడ్చామంటే చాలా ఆనందంగా ఉంది. అలా నేను చాలాసార్లు నవ్వినందుకు నాకు క్షమించండి. థ్యాంక్ యూ. అండ్ సన్నీ, సంజయ్ ఎప్పుడు నవ్వుతూ, ఎలాంటి సిచ్యువేషన్ అయినా నవ్వుతూ, ఎదుటి వాళ్ళ కోపం తెప్పించాలని నవ్వుతూ, ఎప్పుడు సంతోషంగా ఉంటూ, ఎప్పుడు మంచి మాటలే మాట్లాడే ఒక వ్యక్తి నుంచి ఇలాంటి మంచి సినిమా కాకుండా ఇంకంటే ఎలాంటిది వస్తుందండి. థ్యాంక్ యూ సన్నీ. సన్నీ గురించి చెప్పాలండి, ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ సన్నీ వాళ్ళ నాన్నగారు కూడా ఇలాగే స్వర్గస్థులయ్యారు క్యాన్సర్తో. అందుకే ఈ కథ రాసేటప్పుడు తీస్తున్న శైలి కానీ ప్రతి చోట నాకు తెలుసు సన్నీ వాళ్ళ నాన్నకి ఇస్తున్న గిఫ్ట్ ఇదని చెప్పి. సన్నీ, మై మ్యాన్, లవ్ యూ. అండ్ చాలాసార్లు అంటూ ఉన్నారు ఈ మధ్య క్యాల్కులేషన్స్లో కానీ జనం అంటూ ఉంటారు ఓటీటీలో కూడా ఇలాంటి సినిమాలు చూస్తారు, లేకపోతే ఇలాంటి ఫార్మాట్ చూస్తారు, అప్ నార్త్ ఒక మిర్జాపూర్ చేస్తారు, తెలుగులో మనం ఏం చేద్దాం, ఇవే డిస్కషన్స్ వస్తుంటాయి. కానీ మొదటి నుంచి మేము నమ్ముతూ వచ్చిన సూత్రాన్ని మళ్ళీ మేము నమ్మండి మేము ఉన్నామని చెప్తున్న ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్న మాట కాదండి, ఎందుకంటే ఈ సినిమా గురించి భయపడని రాత్రి లేదు, దిగులు పడని పగలంటూ లేదు, ప్రతిరోజు భయమే. ఎందుకంటే ఇంత మంచి సినిమా తీసాం, ఓకే, గ్రేటెస్ట్ సపోర్ట్ ఫ్రమ్ ఈటీవీ యాజమాన్యం సార్, బాపిరెడ్డి గారు, సాయి కృష్ణ, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్న ఒక భయం. ఎందుకంటే ఈ మధ్య చూసాం మంచి సినిమా వచ్చింది అంటారు, కానీ అది వచ్చి వెళ్ళేలోపు మాయమైపోతుంది. కానీ మొట్టమొదటిసారి ఓటీటీలో వచ్చిన సినిమా ఎందుకు థియేటర్లో రావట్లేదని మమ్మల్ని తిడుతుంటే ప్రతిరోజు ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే మాట్లాడుతూనే ఉంటామండి. ముఖ్యంగా సుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెన్ బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ అ ఫిల్మ్ ఇట్స్ కాల్డ్ అనగనక. బిగినింగ్ విత్ సన్నీ, మా అదృష్టం సార్ మీ దగ్గర రావడం. థ్యాంక్ యూ. ఎన్ని సినిమాలు చేస్తామో తెలియదు సార్. మేమందరం మా ఓల్డ్ ఏజ్లో లేకపోతే లాస్ట్ బ్రెత్లో వాట్ డిడ్ వీ డూ అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమాలో ఉండే అవకాశం వచ్చింది. దాన్ని కల్పించిన మీ అందరికీ, మీకు ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ Kajal, all the very best. You are on a signing spree. I want the signing spree to continue with many more Bagi characters. And Viharsh, నీ గురించి 2 మాటలు మాట్లాడితే 3వ మాటలు నువ్వు ఏడుస్తావు నాకు తెలుసు. Natural performer. Thank you Viharsh, my boy. All the best. Study well. My cute little kid. ఇప్పుడు నేను మాట్లాడింది నీకు అర్థం కాదు, 10 ఏళ్ళ తర్వాత రివైండ్ చేసి చూసుకో. యు ఆర్ ఎ స్టార్. రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ సన్నీ, నువ్వు గెలిచావంటే వెనకాల అక్కడ వైట్ టీషర్ట్లు వేసుకొని నిల్చుని ఒక ఆర్మీ ఉంది. దే ఆర్ ఆల్ యాజ్ ప్యూర్ యాజ్ ద కలర్ వైట్. థ్యాంక్ యూ టీమ్. జెర్సీ మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ కలుద్దాం. ఈటీవీ విన్ నుంచి మరోసారి ప్రామిస్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇది వరకు మేము చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మీరు చేయమని ఇచ్చిన ప్రోత్సాహం మా మీద పెట్టిన నమ్మకం ఎప్పటికీ నిలబెట్టుకుంటామని మనస్ఫూర్తిగా ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చివరిగా, జీవితం ఆగిపోతుందని తెలిసిన జీవించడం ఆగిపోకూడదు కదా అన్నారు. అలాగే ఎప్పుడన్నా ఆగిపోతామేమో అని భయం వేసినప్పుడల్లా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న మీడియాకి, ప్రేక్షక దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై సినిమా, జై తెలుగు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పిలవని వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శేష్ గారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్, సక్సెస్ ఈవెంట్. అండ్ రాహుల్ అండ్ వంశీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సక్సెస్ సేస్ ఆల్. మేమేం మాట్లాడక్కర్లేదని నా ఫీలింగ్. సో మంచి సినిమా ఇచ్చాం. దెన్ మీడియా టుక్ ఇట్ ఓవర్. And it was all started with the Sesh Garu positive tweet which is happened after the movie, and from there it was all the place where the cinema and the success and andariki telusu. So just 2 things nenu dekku time iskola. I just want to tell the who all work from ETV Win for this project and just 2 things. Okati, the content side nunchi Nitin, Tanmay, they are there for everything from start దగ్గర నుంచి అల్లే ఉన్నారు. ఆఫ్టర్ సినిమా కమింగ్ అవుట్ అండ్ దెర్ ఆర్ 2 people, ఒకలేమో మహాలక్ష్మి, ఇంకోటి
దీపక్ ఉన్నాడు ఇక్కడ. సో దీపక్ ఉన్నాడా? కమ్. So this is a guy who handled entire social media of ETVN and entire campaigns of ETVN on social. So star boy for all the ETVN campaigns annitki. So Deepak, and he wanted to share few words. But yes, our emotion confused. One more thing. Deepak best review. Deepak also lost his father. So Deepak ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నావు అంటే నేను ఈ సినిమా మా నాన్నతో చూడాలనుకున్నాను కానీ సినిమాలో మా నాన్న చూసుకున్నాను అని చెప్పారు. దట్ ఈస్ ద బెస్ట్ రియాక్షన్. ఈస్ గెటింగ్ ఎమోషనల్. ఇట్స్ నాట్ యూఫోరియా, ఇట్స్ ఎమోషనల్. సినిమా గురించి చెప్పాలంటే నిజంగా అనగనగా స్టార్ట్ చేశారు. సినిమా అయిపోయేలోపు నేను నా 24 years జర్నీ అంతా కనిపించింది నాకు. ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం. యాక్చువల్గా నాకు గోదావరి సినిమా అంటే చాలా ఇష్టం. అది ఆ డ్రెస్సింగ్ చూసి సేమ్ అట్లనే కావాలి, అట్లాంటి టీషర్టే కావాలి నాన్న అని ఫిక్స్ అయిన నేను ఇప్పుడు సినిమాలో వస్తూ ఉంటే మీలో నాన్నని చూసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేబీ స్టేజ్ దిగిన తర్వాత ట్వీట్స్లో మీమ్స్లో చాలా ఐడియాస్ వస్తాయేమో, డైరెక్ట్గా చెప్పమంటే ఐ కాంట్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లీ అండి, ఎవ్రీ మూవీకి మాకు చాలా సపోర్ట్ చేస్తున్న మా పిఆర్ వంశీ, శేఖర్, సుధాకర్ అండ్ తేజు చాలా బిగ్ థ్యాంక్స్. అండ్ వాళ్ళు ప్రతి విధం మమ్మల్ని ప్రోత్సహించే విధానం చాలా 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 బెటర్గా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లీ I would like to thank Suman. Very grateful because without you the Anaganga was not there. And thank you Kajal, thank you Viransh. Yeah, thank you. First of all, మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ షే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక చెప్పినట్టే మీరు వేసిన ఒక్క ట్వీట్ ఇట్స్ లైక్ ఏ బూస్టింగ్ ఫర్ అనగనగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ రాహుల్ గారికి, వంశీ నందిపుట్టి గారికి థ్యాంక్స్ యూ ఫర్ కమింగ్ అండి. సో ఈ ఫిలింలో ఉన్న ఒక డైలాగ్, లాస్ట్ డైలాగ్తోనే నేను చెప్తాను. కథ ఒక అమ్మల జోలపడుతుంది అనేలాగా ఈ కథ మా అందరికీ డే అండ్ నైట్ షూట్ చేసి వాట్ ఎవర్ కష్టపడిన తర్వాత ఓకే ఒక మంచి కథ చేస్తున్నామని చెప్పేసి ఈ కథని మాకు జోలపాడింది. మా టీం అందరికీ నాన్నల ధైర్యాన్ని కూడా ఇచ్చింది. ఏదైనా ఒక రోజు అరే అంటే అవుతుందా, వర్కౌట్ అవుతుందా, లేదంటే 50-50గా ఉన్నప్పుడు కూడా ఈ కథే మాకు నాన్నలా ఏం కాదు ధైర్యంగా ఉండని చెప్పింది. కొన్ని థింగ్స్ ఎలా చేయాలి, ఎమోషన్స్ ఎలా వర్క్ చేయాలి అని అర్థం కానప్పుడు కూడా ఒక గురువులా మాకు జ్ఞానాన్ని ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అనే ప్రపంచానికి నన్ను మా టీంని ఈ కథ పరిచయం చేసింది. సో ఆల్వేస్ నేను ఈ స్టోరీకే కాదు ఏ స్టోరీకైనా కూడా కథకి నేను రుణపడి ఉంటాను. అండ్ ఈటీవీ సాయి గారికి చాలా థ్యాంక్ యూ బ్రో. అండ్ నితిన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. నితిన్ బ్రో లేకుంటే అసలు నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. ఎందుకంటే ఎప్పుడో 2020లో ఒక ట్రైలర్ చూసి, నా వెబ్ సిరీస్ ట్రైలర్ చూసి, ఇప్పటి వరకు సిరీస్ మొత్తం కూడా చూడలేదు, థ్యాంక్ గాడ్ ఫర్ దట్. సో ట్రైలర్ చూసి వీటిలో ఏదో ఉంది అని చెప్పి నన్ను నమ్మి ఇక్కడ వరకు తీసుకొచ్చిన నితిన్ బ్రోకి థ్యాంక్ యూ. అండ్ తన్మయ్ అన్న, నాకైతే రైతు గురించి రాసిన డైలాగ్ గుర్తులేదు, బట్ యా 2017 నుంచి నాకు తెలుసు. సో నేను చేస్తాను. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఫుటేజ్ చూశాక తన్మయ్ అన్న నాకు మాట చెప్పాడు, సన్నీ నువ్వు ఇది హిట్టా ఫ్లాపా పక్కన పెట్టు, కానీ మంచి పేరు వస్తుంది, మంచి సినిమా వస్తుంది అని చెప్పేసి అన్నాడు. వాటిని యాడ్ చేస్తూ దీన్ని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ. రాకేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్. చాలామంది ప్రొడ్యూసర్స్తో వర్క్ చేస్తాను, మీరు దొరకట్లేదు అని అంటున్నారు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాను, అక్కడే అదే ఫిలిం నగర్ ఆఫీస్లో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఒక 3 minutes నేను మా టీం అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ కో రైటర్ దీప్తి, ప్లీజ్ కమ్. రైటింగ్ ఇంత బాగుంది అని అంటున్నారు, రైటింగ్ డైలాగ్స్, సో దానికి ఈక్వల్ క్రెడిట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి. నెక్స్ట్ డిఓపి పవన్ బ్రో, ప్లీజ్ కమ్. డిఓపితో పాటు లోహిత్ అండ్ రుద్ర మీరు కూడా రండి.
స్టార్టింగ్ చాలా డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఇది ఒక సినిమాలా కాదు, ఒక నిజ జీవితంలో ఉండాలి అని చెప్పినప్పుడు పవన్ బ్రో సేమ్ యాస్టీస్ అలానే చూపించారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లోహిత్, థ్యాంక్ యూ రుద్ర. నెక్స్ట్ మా కో డైరెక్టర్ గురువు గారు, ప్లీజ్ కమ్. గురుగారు థ్యాంక్ యూ సో మచ్. నన్ను ముందుండి నడిపించారు. నాకు ఇది డెబ్యూ, ఈ స్కెడ్యూల్లో ఇవి ఏమి నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. అండ్ నెక్స్ట్ మై బాయ్స్ చందు అండ్ రవి రండి. సో మేము చందు కూడా నాకు 2017 నుంచి తెలుసు, ఫాస్ట్గా రండి. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా గొడవలు పడ్డాము కానీ ఎవ్రీథింగ్ ఫర్ ఫిలిం. నెక్స్ట్ మా ఎడిటర్ వెంకటేష్ గురుజీ, ప్లీజ్ కమ్. నెక్స్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, యశ్వంత్, దత్త, భాగ్యరాజ్ రండి. సో లిటరల్లీ ఒక 200 మెంబర్స్ కిడ్స్ని వీళ్ళే హ్యాండిల్ చేశారు. వీళ్ళు ముగ్గురు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ క్వాలిటీ పిల్లల్ని హ్యాండిల్ చేసినామని చెప్పొచ్చు ఈజీగా. సో భాగ్యరాజ్ థ్యాంక్ యూ సో మచ్, దత్త థ్యాంక్ యూ, యశ్వంత్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రియాంక, ఇబ్బు, మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ థ్యాంక్ యూ సో మచ్. అలేఖ్య, కార్తిక్ ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మీరు కూడా రండి. సో ఏదైతే ఈ సినిమా ఉందో వీళ్ళందరూ ఒక్కొక్క అక్షరమై ఎలా అయితే నిల్చున్నారో అలానే ఒక్కొక్క అక్షరమై అనగనగా అని ఒక సిరి నేను ఎవరిని మిస్ అవ్వలేదు అనుకుంటున్నాను. లైన్ ప్రొడ్యూసర్ ఆర్ఎన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నవీన్, చందు ఇన్స్టా పేజ్ హ్యాండిల్ చేసే అతను, ధనరాజ్ అన్న, అండ్ మా యాక్టర్స్ అందరికీ. అండ్ ఫైనల్గా సుమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను వ్యాస్ని మిమ్మల్ని తప్ప ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేను. సో ఫర్ మీ అనగనగా ఇట్స్ లైక్ ఫ్రెండ్. వెన్ ఎవర్ నాకు రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా లో అయినా ఎవరైనా కంపానియన్ కావాలి అనిపించిన ఐ జస్ట్ వాచ్ అనగనగా. వ్యాస్ సార్ ఎప్పుడు నాతోనే ఉంటాడని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వ్యాస్ సార్. మీరు ఇంతకుముందుకు చెప్పారు, మీరు నన్ను చూడకుండా స్క్రిప్ట్ చదివి ఓకే చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. కాజల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ బాగి. విహర్ష్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక పవన్ చెప్పినట్టు ప్రతిరోజు ఒక సర్ప్రైజ్ ఇచ్చేవాడు. అరే ఎలా దానికి ఇంత చిన్న ఏజ్లో ఎలా వస్తుందంటే ఐ డోంట్ నో అంటాడు సింపుల్గా. అండ్ ఆరవ్, రాకేష్ గారు ఫర్ ప్లేయింగ్ బట్టా క్యారెక్టర్. కిరణ్, మసాజ్ సరే హ్యాపీగాను. సో మసాజ్కి వికాస్ బ్రో, ఎంటైర్ ఇంగ్లీష్ టీచర్, ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఆడియన్స్ కండి, మంచి సినిమా చేశామని తెలుసు. నేను, నితిన్ బ్రో, మా ప్రొడ్యూసర్ సాయి గారు, టీం అందరం అనుకునేది ఏంటంటే ఒక 1 month తర్వాత ఎవరో ఒకడు అరే అండర్ రేటెడ్ సినిమా రాని స్టార్ట్ చేస్తారు. దిస్ ఈజ్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్. బట్ అండ్ మళ్ళీ అడిగేసేసి గారు మీ యొక్క ట్వీట్ పవర్ మీకు తెలియట్లేదు. ఇట్ లైక్ వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళిపోయింది. ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సేమ్ అందరూ ఫోన్ చేసి చాలా ఏడిపించారు అంటే ఫస్ట్ టైం థ్యాంక్ యూ చెప్పాల్సి వస్తుంది. అండ్ సారీ ఫర్ దట్. అండ్ ఫర్ ష్యూర్ నెక్స్ట్ మూవీస్లో ఇంతలా ఏడిపించకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు నా ఫస్ట్ మూవీ యాంకర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని మిస్ చేయలేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అనగనగా ఉంది. ఇట్స్ నాట్ మీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. షెర్లాక్ హోమ్స్ తర్వాత నేను సొంతంగా ఒక మంచి బ్లాక్ బస్టర్ మళ్ళీ ఇచ్చిన తర్వాత స్టేజ్ ఎక్కుదాం అనుకున్నాను. కానీ అనగనగా చూసినాక తోటకొరకు అట్లా ఏం లేదని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను ఇక్కడికి సాయి అని పిలవగానే. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. సో అనగనగా నాకు నితిన్ ఒకసారి ఫోన్ చేసి ఇట్లా ఒక మూవీ చేసామండి, ఒకసారి వచ్చి ప్రివ్యూ చూస్తారంటే నేను సారీ నితిన్, నేను ఒక ½ hour అయిపోయినాక సినిమాకి వచ్చాను. ½ hour ముందు సినిమా నుంచి వెళ్ళిపోయాను. బట్ ఇంటికి వెళ్ళి ఆ రోజు నైట్ సినిమా చూసి నితిన్కి కాల్ చేశాను. నితిన్కి కాల్ చేసి చెప్పాను, అనగనగా అనేది సినిమా కాదు నితిన్, ఇది ఒక జీవితంలాగా నాకు అనిపించింది. సో అన్ని ఎమోషన్స్ దీంట్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి క్లియర్గా చెప్పాలంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇది చూసిన తర్వాత మా ఆవిడకి ఫోన్ చేసి ముందు ఫస్ట్ నేను ఇంటర్నెట్లో అంతా సెర్చ్ చేశాను. అసలు ఇలాంటి స్కూల్స్ హైదరాబాద్లో ఉన్నాయి, అది శ్లోక అలాంటివి ఏదో తగిలితే ముందు మన పాపని స్కూల్ మార్చారని చెప్పి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే అంత ఓకేనా నీకు, ఫోన్ పెట్టే ముందు. సో మళ్ళీ అదే అనగనగా చూశాను, ఒకసారి నువ్వు కూడా చూడంటే కాల్ సార్లు తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి, నిజమే నువ్వు చెప్పింది సరే వచ్చినాక ఆలోచిద్దాము. సో అంతలా టచ్ చేసింది ఇది నన్ను.
అండ్ నాట్ జస్ట్ దట్ ఒక హస్బెండ్కి వైఫ్కి మధ్య ఉండే రిలేషన్, ఎస్పెషల్లీ ఒక ఫాదర్కి సన్కి. అంటే ఈ సినిమా చూసి ఆ తర్వాత నేను మా అబ్బాయికి ఫోన్ చేసి వాళ్ళు సెలవులు అయితే ఇంటికి వెళ్ళారు, ఒక 15 minutes వీడియో కాల్ మాట్లాడారు. అంతలా టచ్ చేసింది అనమాట. సో అంటే రిపీట్ వాల్యూ ఉన్న ఫిలిం అని నేను నమ్ముతా. సెకండ్ టైం కూడా చూసి అప్పుడు ట్వీట్ చేశాను, అసలు ఇది దిస్ ఇస్ రియలీ సన్నీ, ప్రతి క్యారెక్టర్ని చాలా చాలా బాగా మలిచాము, విరగదీసేసాం సినిమా. కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ సక్సెస్. అండ్ రాకేష్, థ్యాంక్ యూ, మాకు ఇలాంటి కంటెంట్ని అందించావు. ఉస్తాద్ శుభం అన్నావు దిస్ అనగనగా. ఐ నో దిస్ స్టార్టెడ్ బిఫోర్ శుభం, బట్ కంగ్రాచులేషన్స్ రాకేష్. అండ్ సాయి గురించి చెప్పాలి. ఐ డోంట్ నో వేర్ హీస్. వేవ్స్ ఈవెంట్కి వెళ్ళాము రీసెంట్గా ముంబైలో. అంటే సాయి టాలెంట్ చూసి నేను ఆ రోజు ఫిదా అయిపోయిన రోజు అనమాట అది. ఎస్పెషల్లీ ఏంటంటే ఒక ఈవెంట్ అలా జరుగుతున్నప్పుడు ఒక 3-4 మాట్లాడుతుంటే అతను మాట్లాడిన తీరు చూసి, ఏంటబ్బా ఏం చదివావు నువ్వు అంటే, MBA చదివాను గురు. వెంటనే నేను క్రాష్ కోర్స్ కూడా తీసుకున్నాను. సో సాయి అంటే ఈటీవీ విన్ టీమ్ మంచి కూర్పు అది. అంటే వాళ్ళ స్ట్రాటజీ కానీ వాళ్ళ ఎగ్జిక్యూషన్ కానీ అంటే నేను క్లోజ్గా వాచ్ చేస్తున్నాను. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కంటెంట్ ఇంకొక 10 years ఆగి నాకు ఏదన్నా నా లైఫ్లో నేను ఏదైనా మిస్ అయ్యాను అంటే ఈటీవీ విన్ కంటెంట్ ఒకటి వేసేసుకుని ఆ సిరీస్ని కానీ లేకపోతే సినిమాలను కానీ చూస్తే చాలు, మనకున్న మెమరీస్ అన్నీ వీళ్ళు రిఫ్రెష్ అని నాకు అనిపించింది. అండ్ నితిన్, కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఐ నో దిస్ ఇస్ యువర్ బేబీ, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఇలాంటి కంటెంట్లో ఇంకా చాలా నువ్వు తీసుకొస్తావు ముందుగా నేను అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. ఐ నో శేష్ గారు, యువర్ టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, బట్ బిఫోర్ దట్ ఒక చిన్న ఇది, సుమంత్ గారు ఫ్రమ్ గోదావరి, మళ్ళీ రావా ఇప్పుడు ఇది. అంటే ఈ మూవీలో ఎస్పెషల్లీ నాకు తాతగారిని చాలాసార్లు గుర్తు చేశారండి. అంటే ఎక్కడికి పోతుంది, బ్లడ్ ఎక్కడికి పోతుంది. సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ వెరీ ఆనర్డ్ దట్ యూ బీయింగ్ ఇన్ TFI. అండ్ ఇట్స్ రియలీ ప్లెజర్ వాచింగ్ యూ ఆన్ ద స్క్రీన్ దర్. అండ్ శేష్ గారు వస్తున్నారు ఈవెంట్ కంటే సుమంత్ గారికి ఫ్రెండ్ కదా వస్తారు అంటే కాదు, మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి ఆయనే ఫోన్ చేసి అయినా వస్తారు. అండ్ థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎక్కువ టైం తీసుకున్నాను అండ్ చాలామంది చాలా మాట్లాడేశారు, సినిమా సక్సెస్ గురించి చాలా మాట్లాడారు. బట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది ఎంటైర్ టీమ్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ మూవీ. చాలా మంచి మూవీ ఇచ్చినందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ ఐ ఓన్లీ వాంట్ టు టెల్ వన్ థింగ్ అబౌట్ ది మూవీ. ఐ వాజ్ జస్ట్ టెలింగ్ హిమ్, క్యారెక్టర్ నేమ్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు. అప్పుడు వ్యాసుడు రామాయణం రచిస్తే ఇప్పుడు వ్యాసుడు ఈ రాముడు రచించిన మూవీ అనగలగా. So I thought very beautifully written. And Suman, as always, is my first hero from Malli Rao. And same thing happened. Appudu kuda the biggest confidence for Malli Rao was given by Sesh. He was the first person to back us, telling that this movie will be a very good movie and I think it will come under classic. And our time he believed. So thank you Sesh. You're always there for good cinema as always. Thanks. But congratulations. And ETV win. I was cursing OTT platforms in Telugu, but Sai, Nitin and Tanmay, great job, man. And I wish and I really want to collaborate with ETV now. And you're forcing me to. Thank you. Thanks.